ములుగు జిల్లా రొయ్యూరులో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెలను ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక దీంతో అధికారులను గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కట్టండి రైట్. అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెలను కూల్చే ప్రయత్నం చేశారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్. శంకరి, ఏటూరు నాగర మండలం, ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం రొయ్యూరులో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ రొయ్యూరు సమీపంలో ఉన్నటువంటి అటవీ భూముల్లో కొంతమంది గిరిజనులు గుడిసెలు వేసుకుని కొన్నాళ్లుగా జీవిస్తా ఉన్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు పలుమార్లు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, ఈ ప్రాంతాన్ని అంతా ఖాళీ చేయాలని చెప్పారు. కానీ ఎవరు కూడా అక్కడి నుంచి కదలలేదు. దీంతో ఇవాళ పోలీసు భద్రత మధ్య ఫారెస్ట్ అధికారులంతా కూడా ఆ గుడిసెలను తొలగించేందుకు భారీ ఎత్తున వచ్చి ఆ గుడిసెలను తొలగిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రొక్లైనర్ మిషన్స్ కు అడ్డుపడ్డారు. గుడిసెలను తొలగించవద్దు, తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని వాళ్ళంతా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. అడ్డు వచ్చినటువంటి వాహనాలకు అడ్డుపడుతున్నటువంటి గిరిజనులను పక్కకు తప్పించేటువంటి క్రమంలో గిరిజనులు కూడా తిరగబడి ఫారెస్ట్ అధికారుల మీదకి కూడా వాళ్ళంతా కర్రలు వీటితో వాళ్ళను అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. దాడికి యత్నించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో కొంత ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతానికైతే గుడిసెల తొలగింపు ప్రక్రియను నిలిపివేసి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చర్చలు జరుపుతున్నారు. గిరిజనులతోటి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో వాళ్ళు మాట్లాడించేటువంటి అంటే చర్చలు చేస్తా ఉన్నారు. దీంతో కొంత ఉద్రిక్తత అయితే చల్లారింది. మరి అధికారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శంకర్. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఊరుకోమా